నమస్తే. విద్య అనేది ఒక దేశ భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన అంశం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే బలమైన విద్యా వ్యవస్థను కలిగి ఉండడం చాలా ముఖ్యం. అయితే ఒకానొక సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యాశాఖను అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేస్తారు అని అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్నట్టే ఈ రోజు రద్దు చేసేశారు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ విద్యాశాఖను ఎందుకు రద్దు చేశారు, దాని వెనుకున్న కారణాలేంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఆయన గురువారం విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. వైట్ హౌస్లో పాఠశాల విద్యార్థులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. విద్యాశాఖ ద్వారా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ శాఖ అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించాలి అని మేము నిర్ణయించుకున్నాం. అతి త్వరలోనే దీనిని అమలు చేస్తాము అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగుతాయి అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు. ఇది అత్యంత విధ్వంసకరమైన నిర్ణయమని వారు అభివర్ణించారు. విద్యాశాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్మోహన్ తెలిపారు. అదే సమయంలో ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తాము అని ఆమె భరోసా ఇచ్చారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తాను అని ట్రంప్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విద్యాశాఖలోని సిబ్బందిని సగానికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే లిండా మెక్మోహన్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ట్రంప్ నాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖను మూసివేయడానికి మేము కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించిన వారిపై వేటు వేయడమే అని ఆమె ఇటీవల పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా ట్రంప్ విద్యాశాఖను రద్దు చేయడంపై ఎలాన్ మస్క్ వ్యంగ్యంగా స్పందించారు. ఆయన ట్విట్టర్లో విద్యాశాఖ సమాధి వద్ద ట్రంప్ సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఒక ఫోటోను పోస్టు చేయగా అది వైరల్గా మారింది. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం అమెరికా విద్యా వ్యవస్థల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. ట్రంప్ ప్రభుత్వం విద్యపై సమాఖ్య ప్రభుత్వం యొక్క నియంత్రణను తగ్గించాలి అని, రాష్ట్రాలకు, స్థానిక పాఠశాల జిల్లాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలి అని కోరుకుంది. విద్య అనేది స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని వారు విశ్వసించారు. విద్యాశాఖను రద్దు చేయడం లేదా దాని పరిధిని తగ్గించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు అని వారు భావించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యాశాఖకు కేటాయించే నిధులను తగ్గించడం ద్వారా ఇతర ముఖ్యమైన రంగాలకు నిధులు మళ్లించవచ్చు అని వారు భావించారు. విద్యాశాఖను రద్దు చేయడం లేదా దానిని ఇతర విభాగాలతో కలపడం ద్వారా పరిపాలనా వ్యయాన్ని తగ్గించవచ్చు అని భావించారు. ట్రంప్ ప్రభుత్వం పాఠశాల ఎంపికను గట్టిగా సమర్థించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు లేదా చార్టర్ పాఠశాలలను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి అని వారు నమ్మారు. విద్యాశాఖ యొక్క ప్రాధాన్యతలను మార్చడం ద్వారా లేదా దానిని పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని ప్రోత్సహించవచ్చు అని వారు భావించారు. అప్పటికే ఉన్న విద్యా విధానాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు అని ట్రంప్ ప్రభుత్వం భావించింది. సమాఖ్య ప్రభుత్వం యొక్క జోక్యం విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడంలో విఫలమైంది అని వారు వాదించారు. అందువల్ల విద్యాశాఖ యొక్క పాత్రను తగ్గించడం లేదా దానిని పూర్తిగా తొలగించడం ద్వారా విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చవచ్చు అని వారు విశ్వసించారు. అయితే ఈ ప్రతిపాదనలు విద్యా నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల హక్కుల కోసం పోరాడే సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. విద్యాశాఖను రద్దు చేయడం లేదా దాని పరిధిని తగ్గించడం వల్ల విద్యార్థులకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని వారు వాదించారు. సమాఖ్య ప్రభుత్వం యొక్క మద్దతు లేకుండా రాష్ట్రాలు, స్థానిక జిల్లాలు విద్య యొక్క నాణ్యతను కాపాడలేవని వారు ఆందోళన వ్యక్తం చేశారు.